నాన్న బట్టి పట్టకూడదని మా టీచర్ చెప్పారు. అసలు బట్టి పట్టడం అంటే ఏంటి? బట్టి పట్టడం అంటే సబ్జెక్టు లాజికల్గా తెలుసుకోకుండా ఊరిక చదివేయటం. చదివిందే చదువుతూ ఉంటే అలా గుర్తుపెట్టుకోవడాన్ని బట్టి పట్టడం అంటారు. అట్లా కాకుండా కాన్సెప్ట్ తోటి లాజిక్తో చదువుకుంటే దాన్ని యాక్చువల్గా నాలెడ్జ్ గెయిన్ చేయడం అంటారు. విమల్ కమల్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. విమల్ అన్నీ బట్టి పట్టేవాడు. అంటే సబ్జెక్ట్ ఏది చదవకుండా గ్రైండర్లో వేసి రుద్దినట్టుగా చదివిందే చదువుతూ ఉండేవాడు. అట్లా ఒకటే చదవటం, కానీ ఎందుకు చదువుతున్నాము, అసలు ఏం చదువుతున్నామో తెలుసుకునేవాడు కాదు. ఇంకొక అతను ఉండేవాడు కమల్. చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏదైనా దొరికితే చాలు దాన్ని పట్టుకొని అసలు మూలం కనుక్కునేవాడు. ప్రతిదీ బాగా లోతుగా అధ్యయనం చేసేవాడు. అసలు ఒక పట్టాన వదిలిపెట్టేవాడు కాదు. సబ్జెక్ట్ అంతా తెలుసుకునేంత వరకు రీసెర్చ్ చేస్తూనే ఉండేవాడు. కాన్సెప్ట్ని అంతా క్షుణ్ణంగా నేర్చుకునేంత వరకు వదిలిపెట్టేవాడు కాదు. అరే ఎవరు దారవంత లాగి ప్యాంటు నాగం చేసింది. ఒకసారి ఎగ్జామ్లో ఒక తెలియని క్వశ్చన్ వచ్చింది. పైన పటారం లోన లొటారం, ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. పైన పటారం లోన లొటారం. ఈ క్వశ్చన్ నేను చదువుకున్న వాటిల్లో లేదు, నాకు తెలీదు. కమల్ బాగా తెలివిగా ఆలోచించి ఆన్సర్ రాశాడు. మా ఇంట్లో షెల్ఫ్, ఇంకా మేడి పండు కూడా, ఇంకా పుచ్చిపోయిన వంకాయ. మా షెల్ఫ్ కవర్ చూడండి ఎంత బాగుందో చూడండి. అది ఒకసారి తీసి చూస్తే మీరు అవాక్ అయిపోతారు. అలా అన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. అది బట్టి పట్టకుండా ఉండడం అంటే.